యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి మీరందరూ బాగుంటారని నమ్ముతున్నాను. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. చూడండి, మనము అనేక రకాల సమస్యలు, పోరాటాన్ని, శోధనను ఎదుర్కొంటాం. దాదాపు ఇటువంటి పోరాటం, కష్టాలు, శోధనలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఎవరైనా పక్కనున్న వాళ్ళ మీద నెట్టేస్తాం. దీనికి కారణం నువ్వే అన్నట్టుగా మనం నెట్టేసి చేతులు దులుపుకుంటాం. దేవుని బిడ్డలారా, అది కరెక్ట్ కాదు. ప్రతి సమస్య వెనకాల, మీరు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటం వెనకాల మీ పాత్ర లేకుండా మీ వద్దకు ఊరికనే ప్రాబ్లం రాదు. ఏదో కాస్తో కోస్తో ఏదో మీ వంతు కూడా ఉంటాయి. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మరి ఈ క్రమంలో మనం ఆలోచిస్తే తప్పిపోయిన కుమారుడు మరి 2 రకాల సమస్యను తన జీవితంలో ఎదుర్కొన్నాడు. ఒకటి ఏంటంటే భౌతికంగా కరువును ఎదుర్కొన్నాడు. లూకాసు సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో భయంకరమైన కరువు వచ్చిందనండి. ఈ కరువులో ఆ తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది, పనివాళ్ళతో సైతం సమృద్ధిగా తింటా ఉంటే ఈ తప్పిపోయిన కుమారుడు మాత్రం కరువులో చిక్కుకున్నాడు. రెండవ చూస్తే ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిన్నాడు. ఎంతంటే తినడానికి తిండి లేక పందులు తినే పొట్టు చేత తన కడుపు నింపుకోవాలని చెప్పి అనుకున్నాడంట. లూకాసు సువార్త 15:16. అంటే ఎంతగా తన జీవితంలో నష్టపోయాడో చూడండి. ఈ దినాల్లో కూడా ఊరుకునే చూడండి, అన్ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు ప్రకృతి సంబంధమైన కరువు వచ్చింది. దానికి అర్థమేంటి? అన్ఎక్స్పెక్టెడ్. ఎవరికి చెప్పి రాదు, టక్కున వచ్చేస్తాయి. ఊహించలేని పరిమాణం, సడన్గా క్లైమేట్ మారిపోయి తుఫాను, ఇలాగ మనం చాలా చెప్పుకొని పోవచ్చు అనమాట. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అనేక మంది జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తాండవం ఆడుతుంది. చాలామంది జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఒక అప్పును తీర్చడానికి ఇంకొక అప్పు చేసుకుంటా, అక్కడ ఇక్కడ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కుంటా, అయ్యో ఎంత భయంకరమైన శాపమో చూడండి. వీటన్నిటికీ కారణం ఏంటి చెప్పనండి? తండ్రిని విడనాడటం. ఎవరైతే దేవుని సన్నిధిని విడిచిపెడతారో, దేవుని దగ్గర లేరో, ఖచ్చితంగా ఈ 2 రకాల సమస్యల్ని ఎదుర్కొనే తీరుతారు. ఆ యోనా ఎదుర్కొంటున్న పెద్ద తుఫాను గనక మీరు ఎదుర్కొంటూ ఉంటే ఇదే మెయిన్ పర్పస్ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు. మనం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకి మన క్యారెక్టర్కి సంబంధం ఉంది. నన్ను చెప్పమంటే నేను చెప్తాను, ఖచ్చితంగా సంబంధం ఉంది. క్యారెక్టర్ వైస్గా కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మీ యొక్క సంపాదన చెల్లు సంచిలో వేసినట్టు ఉందంటే దానికి ఖచ్చితంగా మీ క్యారెక్టర్ని కూడా ఒకసారి ఏం చేయాలంటే ఆత్మ పరిశోధన చేయాలి. క్యారెక్టర్ వైస్గా కరెక్ట్గా ఉన్నారా లేదా అని ఆత్మ పరిశోధన చేయాలి. తర్వాత రెండవది ఏంటంటే దేవునికి దూరం అయిపోయారేమో. అదే చూడండి, ప్రార్థన, ఆరాధన, ఆ తర్వాత సవాసానికి వెళ్ళటం, మందిరానికి వెళ్ళటం, ఇవన్నీ మానేసి తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఇటువంటి ప్రాబ్లం మీరు ఎదుర్కోవటం తప్పదు. కనుక ఈరోజు పశ్చాత్తాపడి మరలా దేవుని దగ్గరికి, ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినట్టుగా మీరు కూడా తండ్రి దగ్గరికి వస్తే మీ జీవితం బాగుపడతాయి, మీరు బాగుంటారు. మరలా దేవుడు కోలుకులాగా దేవుడు సాయం చేస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, మేము ఊరికనే నష్టపోలేదని, నష్టపోవటానికి ఏదో ఒక ప్రధానమైన తండ్రి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉందని ఈరోజు మాతో మాట్లాడినారు ప్రభా. క్షమించండి, మన్నించండి. ఈ దినాల్లో ఎగ్జామ్స్ రాసే బిడ్డలందరికీ మంచి జ్ఞానం, తెలివి, మెమరీ పవర్ దయచేయండి ప్రభా. ఎగ్జామ్స్లోనైనా మంచి మార్క్ వచ్చేలాగా బిడ్డలకు సాయం చేసి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యోహాను సువార్త 14:14, యాకోబు పత్రిక 1:5 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రభువును దీవించును గాక. ఆమేన్.